4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన కమెంట్ సార్, ఏపీ విభజన వల్ల భారతీయ జనతా పార్టీ లాభపడింది అని చెప్పి ఓవైసీ వ్యాఖ్యల్లో నిజమంది సార్? అంటే ఓవైసీ ఇప్పుడే కాదు, ఈవెన్ శ్రీకృష్ణ కమిటీకి కూడా ఆ రోజుల్లో ఎంఐఎం ఇచ్చినటువంటి నివేదికలకు కూడా వాళ్ళు చెప్పింది వన్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్స్ ఇది. ఎందుకంటే మతోన్మాదం పెరుగుతుంది, మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతాయని చెప్పారు. కానీ రాష్ట్ర విభజన దానికి ఏంటి, ఓవైసీ చెప్తున్న రేషనాలు ఏంటి, ఏ కారణాన రాష్ట్ర విభజన వల్లనే ఒక పార్టీ పెరుగుతుంది, రాష్ట్రం ఉమ్మడిగా ఉంటే ఒక పార్టీ పెరగదు అనే దానికి ఏదైనా ఒక శాస్త్రీయ ప్రాతిపదిక ఉండాలి. ఇవాళ మీకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉంది, అదేమీ విడిపోలే, చిన్న రాష్ట్రం కాలే, చాలా పెద్ద రాష్ట్రం, అయినా కూడా అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. మరి ఉత్తరప్రదేశ్లో ఎందుకు అధికారంలో ఉంది పెద్ద రాష్ట్రంలో? అంటే ఓవైసీ వాదన ఏంటంటే పెద్ద రాష్ట్రం అయితే బీజేపీ తరహా మత రాజకీయ సమీకరణ బలంగా ఉండదు, మతపరమైన అస్తిత్వం కన్నా ప్రజలు ఇతర రకాల అస్తిత్వాలపైన ఆసక్తి చూపుతారన్నది బహుశా ఓవైసీ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రానికి ప్రాతిపదిక తెలుగు ప్రజలు, భాషా ప్రయుక్త రాష్ట్రము, భాషావాదము, తెలుగువాడు అనేటువంటి భావనతో ఆ రాష్ట్రం ఉండేది. ఇప్పుడు వచ్చే వరకు ఆ తెలుగు భాషాపరమైన అస్తిత్వం పోయింది కనుక ప్రాంతపరమైన అస్తిత్వంలో మతపరమైన అస్తిత్వ రాజకీయాలు సమర్థవంతంగా నడపచ్చు అనేది ఆయన బహుశా ఉద్దేశమై ఉంటుంది. అలాగే చిన్న రాష్ట్రం కనుక పోలరైజేషన్, రిలీజియస్ పోలరైజేషన్ చేయడం సులభము అనేది ఒక భావన అయి ఉండొచ్చు. మొదలు ఓవైసీకి ఈ వాదన చేసే హక్కే లేదు, ఎందుకంటే ఓవైసీ లేకుండా బీజేపీ ఉండదు. ఓవైసీ చేసేదే మత రాజకీయం. ఆయన మత రాజకీయం చేస్తూ ఇంకా మెజారిటీ మత రాజకీయాన్ని ప్రశ్నించే హక్కు ఎక్కడుంది? మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ అని పేరు పెట్టుకొని ఆ ఎంఐఎం చరిత్ర వారసత్వం మనకు తెలియదు కాదు. ఓల్డ్ సిటీలో కేవలం ముస్లిం మైనారిటీల ఓట్ల ఆధారంగానే, అది కూడా వాళ్ళ వెనుకబాటుతనాన్ని తన రాజకీయ పెట్టుబడిగా వాడుకుంటూ రాజకీయాలు చేసేటువంటి పార్టీ అది. ఇప్పుడు మీకు ఓల్డ్ సిటీలో చదువు ఉండదు, ఆరోగ్యం ఉండదు, హౌసింగ్ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు, మెట్రో వస్తానంటే అడ్డుకుంటారు, అదొక సామ్రాజ్యంలాగా నడుపుకుంటారు. ఆడ పన్నులు కట్టరు, కరెంటు బిల్లులు కట్టరు. అలాంటి ఓవైసీ కూడా దేశంలో మెజారిటీ మతస్థుల రాజకీయాలు అని మాట్లాడే హక్కు ఎక్కడ ఉంటుంది? మైనారిటీ ఫండమెంటలిజం, మెజారిటీ ఫండమెంటలిజం రెండూ కూడా పరస్పరం సహకరించుకునేటువంటి ఆలోచన విధానం. ఎందుకంటే హిందువులు హిందుత్వాన్ని చూపి హిందూ రాజ్యంగా భారతదేశం మారిపోతుంది, బీజేపీ పెరుగుతోంది, ఆర్ఎస్ఎస్ పెరుగుతోంది, మన ఇస్లామిక్ అస్తిత్వానికి ప్రమాదం అని చెప్పి ముస్లిం మైనారిటీలో ఓట్లు తెచ్చుకునే పార్టీ ఎంఐఎం పార్టీ. మైనారిటీలను శత్రువులుగా చూపి భారతదేశంలో ముస్లింల జనాభా పెరుగుతోంది, ఏదో ఒక రోజు ఇది ఇస్లామిక్ రాజ్యంగా మారుతుంది అన్న భయాలను పెంచి లాభపడే పార్టీ బీజేపీ. అందువల్ల ఈ రెండు కూడా ఒకదానికోటి ఫీడ్ చేస్తుంటుంది. అంటే మీకు హిస్టారికల్ సోషల్ సైన్స్ రీసెర్చ్ కూడా ఏం చెప్తుందంటే మెజారిటీ అండ్ మైనారిటీ ఫండమెంటలిజమ్స్ బ్రీడ్ ఈచ్ అదర్. అంటే ఒకటి మరొక దానిని పెంచి పోషిస్తుంది. బలమైన సెక్యులర్ కౌంటర్ లేకపోతే, సెక్యులర్ ఆల్టర్నేటివ్ లేని సిచ్యువేషన్లో పెరుగుతుంది. ఇది దేశమంతటా జరుగుతున్నది. మీకు బెంగాల్లో వామపక్షాలు బలంగా ఉన్న రోజుల్లో బీజేపీకి ఎంట్రీ లేదు. వామపక్షాలు బలహీనపడ్డాక మమతా బెనర్జీ 20-25% ఉన్న ముస్లింల జనాభాను ఆధారంగా చేసుకొని అదొక ముస్లిం ఓటు బ్యాంకు, సెక్యులర్ పార్టీ అయి కూడా బుజ్జగింపు రాజకీయాలు, సంతుష్టీకరణ రాజకీయాలు, మైనారిటీ అపీజ్మెంట్ ఆధారంగా రాజకీయాలు నడిపింది. దానికి కౌంటర్గా మెజారిటీ మత భావాలను కన్సాలిడేట్ చేసి బీజేపీ బలపడింది. ఉత్తరప్రదేశ్, బీహార్లో అక్కడ ములాయం సింగ్ యాదవ్, ఇక్కడ లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీల పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ కూడా ఎంవై కాంబినేషన్, అంటే ముస్లిం ప్లస్ యాదవ్, అంటే డామినెంట్ ఓబీసీ గ్రూప్ అయిన యాదవ్లు, ముస్లింలు ఈ రెండు ఐక్యత ఒక యాంకర్గా ఒక బలమైనటువంటి ఓట్ బేస్ను వాళ్ళు నిలబెట్టుకుంటూ వచ్చారు. అందువల్ల ముస్లిం ఓటర్లను ఒక ఆయుధంగా మార్చుకొని
ఓట్ బ్యాంక్ రాజకీయాలు మమతా బెనర్జీ, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, అసదుద్దీన్ ఓవైసీలు చేస్తుంటే మీకు దేశంలో బీజేపీ పెరగకుంటే ఏమవుతుంది? సో ఎక్కడెక్కడైతే ముస్లిం కన్సాలిడేషన్ అయిందో అక్కడక్కడల్లా బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. మీరు అస్సాం యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని బద్రుద్దీన్ కమల్ నాయకత్వంలో ఒక ప్రయత్నం జరిగింది. అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇందులో ఎక్సెప్షన్ ఒకటి కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ యూడిఎఫ్లో భాగంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో మళ్ళా ఈ ప్రాంతంలో ముస్లిం కాంగ్రిగేషన్ ఉంది. అక్కడ కూడా అందుకే బీజేపీ పెరగటానికి ఒక పెద్ద ప్రయత్నం కూడా చేసింది. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక లెఫ్ట్ పొలిటికల్ ట్రెడిషన్ వల్ల బీజేపీ ఈ మతాన్ని ఉపయోగించుకోలేకపోయింది. వాస్తవంగా కేరళలో అన్నిటికన్నా ఎక్కువ అవకాశం ఉంటాయి. ఎందుకంటే అటు ముస్లిం మైనారిటీ పాలిటిక్స్ ఉన్నాయి, ఇటు క్రిస్టియన్ మైనారిటీ పాలిటిక్స్ కూడా ఉన్నాయి. ఈ రెండు మైనారిటీ పాలిటిక్స్ ఉన్నప్పుడు హిందువులకు ఎందుకు ఉండకూడదు రాజకీయాలు అనే వాదన బలంగా జనంలోకి వెళ్తుంది. కానీ కేరళలో హిందూ ఓటర్స్ గణనీయంగా లెఫ్ట్ సిపిఎం వెనకాల ర్యాలీ అయి ఉన్నారు. అందువల్ల కేరళలో వారికి ఈ మైనారిటీ ఫండమెంటలిజం ఫెయిల్ టు బ్రీడ్ మెజారిటీ ఫండమెంటలిజం. అందువల్ల ఓవైసీకి అర్థం కావాల్సింది మైనారిటీలు ఒక జాగ్రఫిక్గా పొలిటికల్గా కన్సాలిడేట్ అయినప్పుడు అనివార్యంగా బీజేపీ పెరుగుతుంది. అందువల్ల రాష్ట్ర విభజన కన్నా ముందు ఎంఐఎం లాంటి పార్టీల అస్తిత్వము, సెక్యులర్ పార్టీలు చేస్తున్న ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ ఇవాళ బీజేపీని పెంచుతున్నాయి. అక్బరుద్దీన్ ఓవైసీ ఆయన తమ్ముడు నోటికొచ్చినట్టు హిందూ దేవుళ్ళపైన మాట్లాడితే బీజేపీ పెరగకుంటే ఏమవుతుంది? మొదలు వాళ్ళ తమ్ముడికి చెప్పాలా, నువ్వు ఇలా మాట్లాడకూడదు, ఇది తప్పిది, ఇది పద్ధతి కాదు అని చెప్పాలి కదా. అది వదిలేసి నీవు నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తాను అంటే మరి అలా ఇష్టం వచ్చినట్టుగా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తా అంటే ఆ హిందువుల మనోభావాలు ఉపయోగించుకున్న రాజకీయ పార్టీ పెరగదా? కామన్ సెన్స్ చెప్తుంది కదా. దానికన్నా ముస్లింలను మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి పట్టుకొచ్చి తమ రాజకీయ స్వార్థం కొరకు ముస్లింలను మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి రాకుండా ఎవరు అధికారంలో ఉంటే వారితో దోస్తాన్ చేసి, అది కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్, అంతకుముందు కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్, తమ కోటల్ని, తమ కంచు కోటల్ని కాపాడుకుంటూ రాజకీయం చేసినాక బీజేపీ ఎందుకు పెరగదండి? ఒక నగరంలో, ఒక ప్రాంతంలో తన మతపరమైన ప్రజల ఓట్లను ఆధారంగా 7 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలుచుకుంటే మరి కోట్లాది హిందువుల ఆధారంగా బీజేపీ గెలవదా? కామన్ సెన్స్ చెప్తుంది కదా. ఓవైసీకి ముస్లింలు కాన్సన్ట్రేషన్ ఉపయోగించుకొని 7 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలిస్తే హిందువుల కాన్సన్ట్రేషన్ ఉపయోగించుకొని మోడీ బలపడడా? బీజేపీ పెరగదా? అందువల్ల రాష్ట్ర విభజన కన్నా ముందు కారణం ఏంటి అంటే ఓవైసీ తరహా ముస్లిం అస్తిత్వవాద, ముస్లిం మతవాద రాజకీయాలు అనివార్యంగా మెజారిటీ ఫండమెంటలిజాన్ని కన్సాలిడేట్ చేస్తుంది. ఎంతకాలం ఒప్పుకోబడతారు జనం? ఎవరైనా నీకు క్లియర్గా ముస్లింలు అందరూ ఒక్కవైపు ఓటేస్తుంటే అది ఎక్కడో ఒక చోట కౌంటర్ రియాక్షన్ హిందూస్లో ఉంటుంది. బీజేపీ దాన్ని ఉపయోగించుకుంది. అందువల్ల మొదలు ఈ మైనారిటీ ఓట్ బ్యాంక్ రాజకీయాలు వదిలితే అనివార్యంగా మెజారిటీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ గండి కొట్టచ్చు. ముందు మెజారిటీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాదు. ఇప్పుడు ఎంఐఎం 40 ఏళ్ళుగా ఉంది. 40 ఏళ్ళ కింద బీజేపీ లేదు కదా. మీరు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 40 ఏళ్ళ కింద ఉంది, అప్పుడు బీజేపీ లేదు కదా. బీజేపీ లేని రోజుల్లో కూడా ఈ ముస్లిం ఫండమెంటలిస్ట్ రాజకీయాలు నడిచాయి కదా. ఆ ముస్లిం ఫండమెంటలిస్ట్ రాజకీయాలను చూసి మెజారిటీ ప్రజలు కూడా మరి వాళ్ళు మతం పేరిట వాళ్ళు ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు, ఎంపీ గెలుస్తున్నారు, మన మతం ఆధారంగా ఎందుకు సంఘటితం కాకూడదు అని రాజకీయంగా సంఘటితం అయ్యే కార్యక్రమం మొదలైంది. దాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ సమర్థవంతంగా ఉపయోగించుకుంది. అందువల్ల మూలం ఎక్కడ ఉంది? మూలం మన మైనారిటీ కన్సాలిడేషన్లో ఉంది. దాన్ని నాయకత్వం వహిస్తున్న ఓవైసీ సిద్ధాంతాలు చెప్తే ఎలా? సో అందువల్ల ఇది ఫండమెంటల్గా మొదలు ఆలోచించాలి. అఫ్కోర్స్ ఈ మధ్యకాలంలో ముస్లిం మతవాదం నుంచి కన్నా ముస్లిం అస్తిత్వవాదం, ముస్లింల సమస్యలు, వాళ్ళ వెనుకబడతనం గురించి ఓవైసీ మాట్లాడుతున్నాడు. ఈ వెనుకబడతనం కూడా ఎవరికి కారణం? ఓల్డ్ సిటీ అలా ఎందుకు ఉండాలి? హైదరాబాద్లో ఇన్ని ప్రాంతాలు అభివృద్ధి అవుతున్నాయి. కొక్కాపేట, శంకర్పల్లి, ఇదంతా డెవలప్ అయిపోయింది. రాజేంద్ర నగర్ ఒకప్పుడు ఎట్లుండేవి? ఈవెన్ ఈ పార్ట్ ఆఫ్ ది ఓల్డ్ సిటీ ఒకప్పుడు ఓల్డ్ సిటీలో భాగం అయినా కూడా డెవలప్ అయినాయి. మరి ఎందుకు కోర్ ఓల్డ్ సిటీ అలాగే ఉంటుంది? దీనికి ఎంఐఎం కారణం కాదా? అలా ఉన్నప్పుడు మరి దానికి కౌంటర్గా కన్సాలిడేషన్ అవుతుందా లేదా?
ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ కదా. సో అందువల్ల ఓవైసీ ముందు ఆలోచించాల్సింది బీజేపీ పెరుగుదలకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ తన పార్టీ, తానే అంటే వ్యక్తిగతంగా కాదు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీజేపీ పెరిగింది అంటే నేను ఇంతకుముందు అదే చెప్పాను, కర్ణాటకలో బీజేపీ ఎందుకు పెరిగింది? ఏ రాష్ట్ర విభజన తర్వాత కర్ణాటకలో పెరిగింది? మనకన్నా ముందు పెరిగింది కదా. ఏ రాష్ట్ర విభజన వల్ల తమిళనాడులో 11% బీజేపీ ఓటింగ్ పెరిగింది? ఏ రాష్ట్ర విభజన వల్ల మధ్యప్రదేశ్లో గెలిచారు, రాజస్థాన్లో గెలిచారు, ఛత్తీస్గఢ్లో గెలిచారు, హర్యానాలో గెలిచారు, మహారాష్ట్రలో గెలిచారు? ఏ రాష్ట్రాలు విడిపోలే కదా. ఒక తెలంగాణ విడిపోతే ఆయన రాజకీయం ఏంటి అంటే బీజేపీ మొదటి నుంచి కూడా తెలంగాణలోనే ఉంది కనుక తెలంగాణలో గ్రేటర్ ముస్లిం కాన్సన్ట్రేషన్ ఉంది కనుక కొన్ని నగరాల్లో దాన్ని ఉపయోగించుకొని బీజేపీ గెలుస్తుందని. ఆ మాటకైతే ఆంధ్రలో కూడా ముస్లిం కాన్సన్ట్రేషన్, మీరు కడప వెళ్ళండి, కర్నూలు వెళ్ళండి, మరి అక్కడ బీజేపీ పెరగలేదు కదా. అంటే అక్కడ లింగ్విస్టిక్ ఐడెంటిటీ బలంగా ఉంది, అందువల్ల రిలీజియస్ ఐడెంటిటీ ముందుకు రాలే, అది ఫ్యాక్టర్. కానీ అక్కడ కూడా మీకు బీజేపీకి ఉమ్మడి రాష్ట్రంలో కూడా 18% ఓటింగ్ వచ్చి తిరుపతి, రాజమండ్రి లాంటి ఎంపీ సీట్లు గెలుచుకున్న చరిత్ర కూడా ఉంది. అది ఓవైసీ మర్చిపోతే ఎట్లా? అందువల్ల బీజేపీ పెరుగుదలకు ఒక్క రాష్ట్ర విభజనే కారణమని చెప్పలేము. అనేక ఫ్యాక్టర్స్ బీజేపీ పెరుగుదలకు కారణమయ్యాయి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మైనారిటీ ప్రజలు రాజకీయంగా భౌగోళికంగా సంఘటితమవుతాం, ఆ ఓటు బ్యాంక్ రాజకీయాలతో మేము లాభపడతామంటే ఖచ్చితంగా బీజేపీ లాంటి వారికి మెజారిటీ ప్రజల మతభావాల్ని రాజకీయంగా ఉపయోగించుకునే ఒక అవకాశం వస్తుంది. అందువల్ల సెక్యులర్ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ స్ట్రెంగ్తన్ అయితే అటు బీజేపీ అయినా ఎంఐఎం అయినా దెబ్బతింటాయి. సెక్యులర్ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ అపార్చునిజం వైపు వెళ్ళి అవకాశవాదం వెళ్ళి ఓటు బ్యాంక్ రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలు జరిపితే తప్పనిసరిగా బీజేపీకి అది అడ్వాంటేజ్ అవుతుంది. అది మొదలు ఓవైసీ అర్థం చేసుకోవాలి. ఓవైసీ ఎవరికి రిప్రజెంట్ చేస్తున్నాడు? ఓవైసీ భారత ప్రజలందరినీ రిప్రజెంట్ చేయడం లేదు. చేయనప్పుడు మరి బీజేపీ ఎందుకు పెరగదు? ఓవైసీ కనుక దేశ ప్రజలందరినీ రిప్రజెంట్ చేస్తే అప్పుడు ఉంటుంది. దేశ ప్రజలు ఎక్కడ రిప్రజెంట్, ఆయన ఒక మతానికి చెందిన ప్రజల్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. తాను ఒక మతానికి చెందిన ప్రజలు రిప్రజెంట్ చేస్తూ వేరే పార్టీ ఒక మతానికి సంబంధించిన రాజకీయాలు చేస్తుందని అంటే ఎట్లా? 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం? యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది సార్. సహజంగా వివాదాలకు విమర్శలకు దూరంగా ఉండే కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం చాలా విమర్శలకు దిగుతూ ఉన్నారు. దానికి ధీటుగా అంతకు మించి అన్నట్లుగా రేవంత్ రెడ్డి కూడా కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి అన్న కామెంట్ సార్, తెలంగాణ విషయంలో ప్రధాని మోదీ చాలా సానుకూలంగా ఉన్నారు, సానుభూతితోనే ఉన్నారు, కానీ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డే సైంధవుడి పాత్ర పోషిస్తూ ఉన్నారు అని చెప్పేసి. సో కిషన్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి. వివాదాలకు దూరంగా ఉండడం వేరు, విమర్శలకు దూరంగా ఉండడం వేరు, రెండొకటి కాదు. కిషన్ రెడ్డి వివాదాలకు దూరంగా ఉంటాడు, కానీ రేవంత్ రెడ్డి ఒక్కనే టార్గెట్ అనేది రాంగ్. అది కిషన్ రెడ్డి కేసీఆర్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసినా 100లో చెప్తాను నేను వీడియోలో. మీరు ఒకసారి గూగుల్లో కిషన్ రెడ్డి ఆన్ కేసీఆర్ అని కొట్టండి, కొన్ని 100 వీడియోలు వస్తాయి. అందువల్ల ఆ రాంగ్ కంక్లూజన్ మనం రాకూడదు. కిషన్ రెడ్డి ఒక్క రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నాడు, కేసీఆర్ని ఏమీ టార్గెట్ చేయడం లేదు అని. ఎందుకు ఈ వివరణ ఇవ్వాల్సి వస్తుందంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ఒకటే ప్రచారం చేస్తున్న సమయంలో ఈ కంక్లూజన్ దాన్ని బలోపేతం చేస్తుంది. అందువల్ల వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తికి కిషన్ రెడ్డి కాదని నేను అన్నాను. ఎందుకంటే ఆ కిషన్ రెడ్డి నేను 40 ఏళ్ళుగా 35 ఏళ్ళుగా చూస్తున్నాను. సౌమ్యుడు, రాజకీయాల్లో వివాదరహితుడు, ఎప్పుడు లక్ష్మణ రేఖను దాటిన చరిత్ర లేదు. అంటే అసభ్యకరంగానో అభ్యంతరకరంగానో మాట్లాడిన హిస్టరీ కూడా లేదు. కష్టపడి బీజేపీ పట్ల సైద్ధాంతిక నిబద్ధతతో ఎదిగిన నాయకుడు, అందులో డిస్ప్యూట్ లేదు. నేను ఆయన గెలిచినప్పుడు ఒక వీడియో కూడా పెట్టాను, కృషి ఉంటే కిషన్ రెడ్డి అవుతారు అని. దాదాపు 3 లక్షలకు పైగా చూశారు. నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు, ఎందుకంటే నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో 6 ఏళ్ళు ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా మా పక్క క్వార్టర్ ఆయన ఆఫీసు. నేను బుర్కాలు వేసుకున్న ముస్లిం మహిళలకు కూడా ఆయన ఆఫీస్కి వచ్చి ఎమ్మెల్యేతో పనులుంటే నేను అడిగేవాడిని కూడా, క్యా కిధర్ ఆయా అంటే ఎమ్మెల్యే సాబ్ కిషన్ రెడ్డి ఓ బీజేపీ అయినా ఆప్కో భీ కర్తే క్యా అని కూడా అడిగేవాడిని. హాజీ ఓ ఐసా నహీ దేఖ్తే, సో ఇన్సాన్కో దేఖ్తే, ఆయన మానవత్వం చూస్తాడు, ఎవరికి న్యాయం ఉందని చూస్తాడు తప్ప ఆయన అట్లా చూడడు. ऐसा नहीं देखते हिंदू मुस्लिम बोल के, सब लोगों को करते, जो जिसको ఎవరికి అవసరం అంటే వాళ్ళకి చేస్తాడని
అంబర్పేట మహిళలు చెప్పేవాళ్ళు. ఎందుకు నేను ఇది చెప్తున్నా అంటే ఐ న్యూ హిమ్ పర్సనల్లీ కనుక. అందువల్ల కిషన్ రెడ్డి వివాదాలకు అతీతుడు అనే దాంట్లో డిస్ప్యూటే లేదు, దాంట్లో అనుమానం. అందుకే బీజేపీ బండి సంజయ్ని మార్చాలి అని ఈటల రాజేందర్ నాయకత్వంలో పెద్ద క్యాంపెయిన్ నడిచినప్పుడు రాజస్థానం ఆ క్యాంపెయిన్కు తలవగ్గి మా బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించినప్పుడు మా ఈటల రాజేందర్ని చేయకుండా కిషన్ రెడ్డిని చేయడంలో ఉద్దేశం అదే. ఎందుకంటే బీజేపీ జాతీయ నాయకత్వానికి తెలుసు కిషన్ రెడ్డి అయితే వివాదాలకు దూరంగా ఉంటాడు, ఏమైనా ఉంటే ఆయన ఇట్లా చేస్తే బాగుండు అట్లా చేస్తే బాగుండు అంటారు తప్ప ఇలా ఎందుకు చేశారు కిషన్ రెడ్డి ఎవరు విమర్శించరు. సో అది నిజమే. కానీ ఏ రాజకీయ నాయకుడైనా ఎంత వివాదరహితుడైనా తన ప్రత్యర్థుల్ని విమర్శించకుండా ఉండలేడు కూడా. అది కిషన్ రెడ్డి కానీ ఇంకెవరన్నా కానీ రాజకీయాల్లో సాధ్యమే కాదు. అందువల్ల రేవంత్ రెడ్డిని విమర్శిస్తాడు, కేసీఆర్ని విమర్శిస్తూ చాలాసార్లు మాట్లాడాడు. ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి వచ్చాడు. 5 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం కిషన్ రెడ్డి ఎవరిని అటాక్ చేశారు? కిషన్ రెడ్డి కేసీఆర్ని అటాక్ చేయకుండా బట్టి విక్రమార్క అటాక్ చేశాడా, ఉత్తమ్ కుమార్ అటాక్ చేశాడా? మీరు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న సమయంలో కిషన్ రెడ్డి మొత్తం కేసీఆర్ మీద మాట్లాడేవాళ్ళు కదా. అందువల్ల అది రాజకీయాల్లో రేవంత్ రెడ్డి పైనే ఏదో వ్యక్తిగత కక్షతో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, కిషన్ రెడ్డి కేసీఆర్ పైన మాట్లాడాడు అనే అండర్స్టాండింగ్ అనేది కరెక్ట్ కాదు. కిషన్ రెడ్డి బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు, ఆయనకు రాజకీయ ప్రత్యర్థులు 2, ఒకటి బీఆర్ఎస్, 2 కాంగ్రెస్. కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ నెంబర్ 1 ఎనిమి, నెంబర్ 2 ఎనిమి బీఆర్ఎస్. దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ బీజేపీకి ఎనిమి. అందువల్ల అనివార్యంగా రేవంత్ రెడ్డి విమర్శిస్తారు. ఇక రేవంత్ రెడ్డి కూడా ఎందుకు విమర్శిస్తారు? ఆయన రేవంత్ రెడ్డి పైన కూడా విమర్శ ఏంటి? ఆయన గతంలో ఏబీవీపీలో పనిచేశాడు, ఆయన ఆర్ఎస్ఎస్కి అనుకూలము, ఆయన ఎన్నడో ఒకసారి కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి బీజేపీలో కలుస్తాడు. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు, ఈవెన్ ఓవైసీ లాంటి వాళ్ళు కూడా ఎన్నికల సమయంలో చేశారు, తర్వాత చేశారు. కానీ అది అర్థం కావాల్సింది రేవంత్ రెడ్డి పూర్వ నేపథ్యంతో ఏంటి, ఆయన ఆర్ఎస్ఎస్లో పెద్ద నాయకుడు ఏం కాదు. చాలా పెద్ద వాళ్ళు బీజేపీలో పనిచేసిన వాళ్ళు అన్ని పార్టీల్లో లేరా? విప్లవ రాజకీయాలు నడిపిన వాళ్ళు కూడా బీజేపీలో ఉన్నారు. తమ విద్యార్థి దశలో విప్లవ రాజకీయాలు నడిపి ఇప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలో పనిచేసి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎస్ఎఫ్ఐ లాంటి సిపిఎం అనుకూల సంఘాల్లో పనిచేసే వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు. అంతటా అందరూ ఉన్నారు. సో కానీ రేవంత్ రెడ్డి విషయానికి వస్తే మాత్రమే ఆయన ఏబీవీపీలో పనిచేశాడు. ఆయన ఏబీవీపీలో చాలా టాప్ లీడర్ ఏం కాదు, మురళీధర్ లాగానో ఆయన టాప్ లీడర్ కాదు, బట్ దాన్ని వాడుకుంటున్నారు. అందువల్ల ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని నరేటివ్ బిల్డ్ చేస్తే ఎవరు నమ్మరు. ఎందుకంటే దేశంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయాలు నడుస్తుండగా కాంగ్రెస్ బీజేపీ కలుస్తే అనే బీఆర్ఎస్ నరేటివ్ నిలబడదు. అందుకే బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అనకుండా రేవంత్ రెడ్డి బీజేపీ ఒక్కటే అని నరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం ఎన్నికలప్పటి నుంచి చేస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే నరేటివ్ను పంక్చర్ చేయాలంటే రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటే నరేటివ్ని బిల్డ్ చేయాలి. అందువల్ల అది బిల్డ్ చేస్తున్నదానికి కౌంటర్గా బీజేపీ పైన విరుచుకుపడుతున్నాడు రేవంత్ రెడ్డి. సో కానీ రేవంత్ రెడ్డి అన్నట్లు మోడీ సానుకూలంగా ఉంటే కిషన్ రెడ్డి ఆపుతాడంటే అది మోడీని తగ్గించడం. మోడీ సామర్థ్యం ముందు కిషన్ రెడ్డి ఆగుతాడా? మోడీ ఇవ్వదలుచుకుంటే కిషన్ రెడ్డికి కిషన్ రెడ్డి చెప్పకుండా కూడా ఇస్తాడు. అంత అమాయకుడు కాదు కదా మోడీ. అందువల్ల ఐ డోంట్ థింక్ కిషన్ రెడ్డి మోడీ ఇస్తానంటే రాష్ట్రానికి కిషన్ రెడ్డి అడ్డుపడతానని అనుకోను. ఏమైనా ఇవ్వకపోతే మోడీనే ఇవ్వకపోవాలి తప్ప మోడీ ఇస్తానని రెడీ ఉన్నా కిషన్ రెడ్డి అడ్డం వచ్చి ఇవ్వకండి మా రాష్ట్రానికి అంటే కిషన్ రెడ్డి పదవిని తొలగిస్తాడు తప్ప మోడీ ఇంటాడని అనుకోను. కిషన్ రెడ్డి ఆ పని ఎందుకు చేస్తాడు? ఆయనకు కూడా రాజకీయం ఈ రాష్ట్రంలోనే చేయాలి కదా. ఈ రాష్ట్రంలో 4 మంచి పనులు చేస్తేనే తన పేరు వస్తుందని ఆలోచిస్తాడు కదా. సో అందువల్ల రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని టార్గెట్ చేయదలుచుకోవడానికి ఆ మాటలు మాట్లాడినా ఆ మాటలు కరెక్ట్ అని అనుకోను. ఎందుకంటే నరేంద్ర మోడీ ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నాడు. ఇవాళ మీడియాలో పత్రికలు వచ్చింది. యాక్చువల్గా రేవంత్ రెడ్డి ఏమన్నాడో నేను చూడలేదు. అందువల్ల ఆయన అన్నాడు అట్లా మరి మోడీ సానుకూలంగా ఉన్నాడు కానీ కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు అని పత్రికలు వచ్చింది. అదే నిజమైతే అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే మోడీ ఇవ్వాలనుకున్న కిషన్ రెడ్డి ఎందుకు అడ్డుపడతాడు? అడ్డుపడే సామర్థ్యము మోడీ క్యాబినెట్లో ఎవరికి ఉండదు. 1. 2 అడ్డుపడాల్సిన అవసరము కిషన్ రెడ్డికి ఉండదు. ఎందుకంటే ఆయనకు కూడా లాభమే కదా. ఆయన నాయకత్వంలో రాష్ట్రానికి 4 మంచి పనులు జరిగితే పేరు ఆయనకు కూడా వస్తుంది కదా. ఆయన రాకుండా ఉండదు కదా. సో ఆయన ఎందుకు మధ్యలో సైంధవుడిగా అడ్డుపడతాడు? సో ఇవ్వకుంటే అది మోడీ పని అయి ఉండాలి. ఎందుకంటే వారికి ఎక్కడ అవసరమో రాజకీయంగా వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు బడ్జెట్లో బీహార్ గురించి అంత ప్రస్తావించారు, ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావించారు, ఎందుకంటే బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కదా ప్రస్తావించారు.
తెలంగాణలో కూడా ఎన్నికలు ఉన్నప్పుడు మాట్లాడతారు, పసుబోర్డు రాలేదా, చాలా ఏళ్ళు ఆగిపోయిన పసుబోర్డు ఎట్లా వచ్చింది ఈ మధ్య. సో అందువల్ల రాజకీయాలు, ఎన్నికలు వీటన్నిటితో లింక్ అయి ఉంటుంది. అందువల్ల రాజకీయాల్లో ఒక నాయకుడు మరో నాయకుడు అనుకోవడం సహజం. అది వ్యక్తిగతంగా నేను అనుకోను. రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ వాళ్ళు ఇంకో వాదన కూడా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఒకటి, రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ఒకటి, ఇలా వీళ్ళు ఒకటి వాళ్ళు ఒకటి అన్నప్పుడు అనివార్యంగా వాళ్ళు విమర్శలు చేసుకోక తప్పదు కదా. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఒక కామెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా మారిన పరిస్థితి సార్. ఒక పార్టీ అధినేతగా పార్టీ కార్యకర్తలకు పక్షపాతం చూపించవచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇవేం వ్యాఖ్యలు అంటూ కూడా వైసీపీ నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ వివాదానికి కారణమైన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఏంటి ఒకసారి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. సో చంద్రబాబుది రాజ్యాంగ ద్రోహం అంటూ సాక్షిలో పెద్ద కథనం సార్. చంద్రబాబు చేసిన పదవీ స్వీకరణ ప్రమాణం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. ఆయనతో ఆ విధంగా పదవీ స్వీకార ప్రమాణాన్ని గవర్నర్ చేయించిన తర్వాతే సీఎంగా బాధ్యతలు స్వీకరించారు అని చెప్పి ఏ ముఖ్యమంత్రినైనా. మళ్ళీ మీ ప్రశ్నలో ఏముంది, పక్షపాతంతో తన పార్టీ వారు చేయడం ఓకే కానీ అని వైసీపీ అంటున్నారు అని అన్నారు. ఒక పార్టీ అధినేతగా అంటే ఒక పార్టీ అధినేత వేరు, ముఖ్యమంత్రి వేరు. మరి పార్టీ అధినేతగా ఎట్లాగో వాళ్ళ పార్టీ వాళ్ళ పక్షపాతం అని చర్చ రాదు కదా. ఒక పార్టీ అధినేత వాళ్ళ పార్టీకి చేయడం పక్షపాతం అని చర్చ ఎందుకు వస్తుంది? ముఖ్యమంత్రి అన్నప్పుడే పక్షపాతం అని చర్చ వస్తుంది. మరి అది వైసీపీ వాళ్ళు అంటున్నారు అని మీరు అన్నారు, ఎక్కడ అన్నారో నాకు తెలియదు. అన్నుంటే తప్పే కదా. ఇప్పుడు ఈ ఒకవైపు పక్షపాతం చూపను అని ప్రమాణం చేసావు, పక్షపాతం ఎందుకు చూపుతున్నావు అని అడుగుతూ మళ్ళీ తన పార్టీ వారికి పక్షపాతం చూపితే సరే కానీ అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? సో అదే తప్పు కదా. మొదలు అన్న ముఖ్యమంత్రిగా తన పార్టీ వారికి కూడా పక్షపాతం చూపద్దు. మరి నేను గమనించలేదు కానీ వైసీపీ వాళ్ళు ఆ మాట అంటే అది కూడా తప్పే. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పక్షపాతం చూపొచ్చు, కానీ ఆ ఎగ్జామ్షన్లో వైసీపీ వాళ్ళు ఇస్తే అన్యాయమే. అది ఆ ఎగ్జామ్షన్ కూడా ఎట్లా ఇస్తారు? ఎవరికీ పక్షపాతం చూపెట్టద్దు కదా. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎవరికీ పక్షపాతం చూపెట్టకూడదు. తర్వాత ఇప్పుడు మీరు ఆ బయటలో ఉన్నది వైసీపీ వారికి పనులు, వైఎస్ఆర్ కాంగ్రెస్కు పనులు చేయకూడదు అన్నాడు. ప్రజలకు పనులు చేయకూడదు అనలే కదా. దాని మీనింగ్ మరి ఎట్లాగైనా తీయచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పనులు చేస్తారు టీడీపీ వాళ్ళు? ఎవరైనా టీడీపీ వాళ్ళకి వాళ్ళ పార్టీకి వాళ్ళు పనులు చేసుకుంటే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఎలా పనులు చేస్తాడు? మరి చంద్రబాబు నాయుడు ఉద్దేశించి మాట్లాడింది ఎవరితోని? పార్టీ కార్యకర్తలతో అనుకుంటా కదా. అధికారులతో చెప్పాడా, పార్టీ కార్యకర్తలు చెప్పాడా? పార్టీ కార్యకర్తలు. పార్టీ కార్యకర్తలు పనులు చేయదంటే తప్పేమున్నదల్లా. పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పనులు చేస్తే డైరెక్ట్గా నిన్న నష్టం కదా. అది అధికారులకు చెప్తే తప్పు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీ దగ్గరికి ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వస్తే మీరు పనులు చేయొద్దు అని కనుక చీఫ్ మినిస్టర్ హోదాలో చెప్తే తప్పు. తన పార్టీ కార్యకర్తలకు అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్కు పనులు చేయకూడదు అంటే అలా తప్పే ఉంటుంది. మరి ఆయన ఉద్దేశం, చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటి అని ఎవరితో ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు చేయొచ్చు. నేను ఆ టెక్స్ట్ ఆఫ్ ద బైట్ ఆధారంగా మాత్రమే మాట్లాడుతున్నాను. కాంటెక్స్ట్ అండ్ టెక్స్ట్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పనులు చేస్తే పాముకు మీరు పాలు పోసి పెంచినట్లే అంటున్నాడు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఆ వైఖరి ఉంటుంది. సమస్య ఎక్కడ వస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ప్రజలకు సంబంధించిన పనులు కనుక తీసుకొని అధికారుల దగ్గరికి వచ్చినప్పుడు
ఆ పనులు న్యాయమైనవైనప్పుడు అవి చేయాలా వద్దా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, 11 మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఇతర రకాల ప్రజాప్రతినిధులు ఉంటారు. ఎవరు లేకపోయినా ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలుగా ఓ పనులు తీసుకొని వచ్చినప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకొచ్చారు కనుక దాన్ని చేయకూడదు అని కనుక ముఖ్యమంత్రి ఉద్యోగులకు ఆదేశాలు ఇస్తే అది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమే. ఎందుకంటే చెయ్యాలా వద్దా అనే దానికి ఆ పని అవసరం ఏంటి, ఆ పని చేయడం న్యాయమా కాదా ఉంటుంది తప్ప ఆ పనికి చేయడం న్యాయము అనుకున్నప్పుడు చేయాలి, న్యాయం కాదు అనుకున్నప్పుడు చేయకూడదు. కానీ ఆ పని టీడీపీ వాళ్ళు పట్టుకొచ్చారా, వైసీపీ వాళ్ళు పట్టుకొచ్చారా, డెమోక్రసీలో నేను అర్థం చేసుకోగలుగుతాను. అధికార పార్టీ అధికార కూటమి వారికి ఉద్యోగులు ఎక్కువగా వింటారు. కానీ చాలా ఉదాహరణలు ఉన్నాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా తన నియోజకవర్గానికి అధికార పార్టీ ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ పనులు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఉదాహరణలు. సో ఎందుకున్నారు ఉంటారు, ఎందుకు అంటే అది నీ పర్సువేషన్ పైన ఆధారపడి ఉంటుంది. నేను నా అనుభవమే చెప్తాను. నేను ఎమ్మెల్సీ అయ్యేదాకా రంగారెడ్డి జిల్లా, ఆనాటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, ఒక్కటంటే ఒక్కటి. మీకు అంతకుముందు మరి రూలింగ్ పార్టీ లేవా, వాళ్ళకి ఎమ్మెల్యే లేరా, వాళ్ళ మంత్రులు లేరా? బోలెడు మంది మంత్రులు ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు. మరి ఎందుకు రాలేదు రంగారెడ్డి జిల్లాకు? 106 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి రంగారెడ్డి జిల్లాలో. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలు అంటే హైదరాబాద్లో పెట్టాల్సిందంటే రంగారెడ్డి జిల్లా పరిధిలో పెట్టారు. కానీ నాట్ ఏ సింగిల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఒక రంగారెడ్డి జిల్లా ఏర్పడినని చెప్పడానికి నేను ఎమ్మెల్సీగా ప్రచారంలోకి వెళ్ళాక ప్రజలు నాకు చెప్పారు. ఇది నాకు చాలా అన్యాయం అనిపించింది. ఎక్కడో తాండూరులో ఉన్న ఒక పేద బిడ్డ ఆ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో ఫీజులు కట్టి చదివించుకునే కెపాసిటీ లేకపోతే హైదరాబాద్కి వచ్చి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చదివేవాళ్ళు. నేను కళ్ళారా చూశాను. ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు నాతో పాటు వాళ్ళు బస్సులో రాంగా చూశాను. నేను నాతో ఎక్కడికి వస్తున్నా అంటే అసలు మా కాలేజీకి వస్తున్నా, లేదా మా కాలేజ్ అయిపోయి పోతున్నా. నాకు రోజు తాండూరు మీటింగ్కి వెళ్తుంటే నేను 2 o'clock 3 o'clock బస్సు ఎక్కాను. చాలామంది స్టూడెంట్స్ ఎక్కారు. ఏంటి మీరు ఎక్కడికి పోతున్నారంటే మేము కూడా తాండూరు సార్ అన్నారు. ఎందుకంటే నేను హైదరాబాద్లో చదువుకుంటున్నాను. అదేందయ్యా డిగ్రీ కొరకు ప్రతిరోజు హైదరాబాద్ వస్తారా మీరు 2 గంటలు అంటే, సార్ మా దగ్గర ఎక్కడ డిగ్రీ కాలేజ్ లేదు అన్నాడు. నాకు చాలా బాధేసి ఎన్నికల్లో హామీ ఇచ్చి కౌన్సిల్లో నేను రిజైన్ చేస్తాను, లేకపోతే మీరు కనుక డిగ్రీ కాలేజ్ పెట్టకపోతే అని గొడవ చేస్తే అప్పటి ప్రభుత్వం 1/2 గంటలో స్పందించింది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పెడుతూ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. అప్పటి వరకు అసలు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు పెట్టకూడదు అని ఒక విధానం ఉండే. కొన్నేళ్ల వరకు గవర్నమెంట్ డిగ్రీలో ఒక్కటి పెట్టలేదు. నేను అన్నాను అప్పుడు మీరు ఇడుపులపాయల్లో IIIT పెట్టుకోవడానికి మీకు మనసు ఒప్పింది, కానీ మా రంగారెడ్డి జిల్లాలో ఒప్పలేదా అని చెప్పి రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసి నేను వెళ్ళి రిజైన్ చేసి సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం ముందు ట్యాంక్ బండ్ ముందు నిరాదీక్ష కూర్చుంటా. నా నియోజకవర్గంలోని ఒక జిల్లాకు ఒక డిగ్రీ కాలేజ్ తేనప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉండే లాభం ఏంటి అని చాలా సీరియస్గా రియాక్ట్ అయితే మొత్తం రాష్ట్ర శాసన మండలంతో ఆశ్చర్యపోయింది. ఎవరు ఊహించలేదు అంత దారుణమా రంగారెడ్డి జిల్లాకు ఒక కాలేజీ లేదా అని. తర్వాత ఒక్కటి కాదు 4 కాలేజీలు వచ్చాయి. మీకు 4 కాలేజీ చేవల్లో వచ్చాయి, ఇబ్రహీంపట్నంలో వచ్చింది, తాండూరులో వచ్చింది. అంటే నేను ఇది ఎందుకు నేనే అధికార పార్టీ సభ్యుని కాదు కదా. అందువల్ల చాలా సందర్భాల్లో మన పర్సువేషన్ బట్టి ఉంటుంది. మనం గట్టిగా నిలబడి పోరాడితే, ఎందుకంటే వ్యవస్థ చాలా పెద్దది, అంత కంట్రోల్ ఉండదు. అందువల్ల ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అనేక మంది తమ నియోజకవర్గానికి అధికారంలో ఉన్నా లేకపోయినా బ్రహ్మాండంగా చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అధికారంతో సంబంధమే లేదు, అధికారం ఉండి కూడా చేయని వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఇటు అటు ఉంటారు. కానీ జనరల్గా అధికార పార్టీ కాస్త అనుకూలంగా వ్యవస్థ ఉంటుంది కాదని, ఎందుకంటే వాళ్ళ మినిస్టర్లు ఉంటారు, వాళ్ళ పలుకుబడి ఉంటుంది కనుక. కానీ ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులు కానీ ఈవెన్ ప్రజాప్రతినిధులు లేకపోయినా ప్రజలుగా వాళ్ళు వస్తారు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, వాళ్ళకి ఎవరు ఎమ్మెల్యే లేరు. కమ్యూనిస్ట్ పార్టీ ఒక నాయకులు పోయి మంత్రి గారికో ముఖ్యమంత్రి గారికో రిప్రజెంటేషన్ ఇచ్చి ఇంకా పలానా సమస్య ఉంది, అది జనైన సమస్య అన్నప్పుడు దాన్ని చేయకూడదా? వాళ్ళకి అధికారం లేదు, వాళ్ళు ప్రతిపక్షం లేరు, వాళ్ళ అసెంబ్లీలో లేరు, వాళ్ళు ఎమ్మెల్యే లేరు అని అడగలమా? అందువల్ల చంద్రబాబు నాయుడు ఉద్దేశము ఇది అని నేనేమి మాటలకు రకరకాల అర్థాలు తీయలేను. కానీ పొజిషన్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పార్టీకి పనులు చేయడం అనేది తెలుగుదేశం చేయాల్సిన అవసరం ఆ పార్టీకి లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏదైనా ప్రజలకు సంబంధించిన పనులు అధికారుల ముందుకు మినిస్టర్ల ముందుకు తీసుకొస్తే ఆ పనులు చేయడం ప్రజలకు మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు దాన్ని ఆ పార్టీ తెచ్చింది కదా అని ఆపడం మాత్రం కరెక్ట్ కాదు. అలా చేస్తే ఖచ్చితంగా అది రాజ్యాంగ విరుద్ధమవుతుంది. ఎలా చేస్తారు ఎలా అన్నారు అనేది ఆ మాటలకు నేనేమి రకరకాల అర్థాలు తీయలేను.